ఏమయ్యా ఊడమ్మా బడవా 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? ఎజెండా, బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టారా? టీటీడీ వెబ్సైట్లో 4 బోర్డు మీటింగ్లు 60 రోజుల్లో జరిపిన 4 బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్లో ఉందా లేదా? లేదు లేదు లేదు. టీటీడీ వెబ్సైట్లో పెట్టలే. ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం. సరే, దాని ముందు ఒక ఆయన ఉండాడు, రోజు గోసేవ చేస్తాడు ఆయన, ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి. లైవ్లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయమేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయమేసిందా? ఎందుకు లైవ్ ఆపేశారని అడుగుతున్నాం. ఎందుకు భయపడ్డారో? లైవ్ జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్ కి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు. ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకెవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తాను. సరే, దర్శనం టికెట్లు, ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు, కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో, అందరూ మా రోజక్క కాడి నుంచి శివిరెడ్డి కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం. 500 నుంచి 1000 టికెట్ల వరకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు 3000 రూపాయలకి లంచాలు తీసుకొని బ్లాక్లో అమ్మలేదా అని అడుగుతున్నాం. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1,00,000 రూపాయలు మనిషికి. 1,00,000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? ఈరోజు మేము చెప్తున్నాం, 100 కోట్ల రూపాయల టికెట్లు అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 3 టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లే. వాడు ప్రసాద్, వాడు అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు, మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు. ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. సరే, విశాఖ శారదా పీఠం ఎవడ్రే? ధర్మా, ఏ ధర్మా, మీ అబ్బ సొత్తా తిరుమల తిరుపతి దేవస్థానమా? ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి? ఏ అర్హత ఉంది నీకు? నువ్వు ఎట్టిస్తావు? అంటే జగన్మోహన్ రెడ్డి బాగుంటే ఇచ్చేస్తారా? అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద. సిగ్గుందా? నేను అనేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు. అవునా కదా? తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి, టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు?
రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం, 420 దొంగ సంతకాలు ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసున్న ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెధవల చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం.